కొంతమందికి అసలు బుద్ధి ఉందో లేదో కూడా తెలియదండి. వాళ్ళకి పిల్లలు పుట్టారో లేదంటే వాళ్ళు గొడ్రాళ్ళు అనాలని కూడా తెలియట్లేదు. ఇంత ఘోరంగా ఎందుకు మాట్లాడుతుందో అయితే అనుకోకండి. అన్నీ చూపిస్తాను మీకు, అన్నీ చెప్తాను. ఎంత అసహ్యంగా ఒక చిన్న పిల్లని 5 సంవత్సరాల పిల్లని మాట్లాడకూడదు అంత అసహ్యంగానూ మాట్లాడారు. అన్ని కామెంట్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే 1 బై 1 ఇస్తూ ఉంటాను ఈ వీడియో మొత్తంలో చూడండి. నిజంగా అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది మీకే. ఇక్కడ నా వ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ అయిందండి. ఈ వ్లాగ్లో మొత్తం మీతోటి అసలు ఏం జరిగింది అన్న డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. మొత్తం విన్నాక మీరే చెప్పండి, చూస్తుండండి, షేర్ చేస్తాను. అయితే నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేస్తానండి. అంటే బ్రష్ చేసేసుకుని మొహం కడుక్కుని కిచెన్లోకి వచ్చేస్తాను. ఇది 6:15 ఆ టైంకి మొదలు పెట్టాను అనమాట వ్లాగ్ మార్నింగ్. ఇంకా పిల్లలకి అయితే నేను ఒక పక్కన క్యారెట్ రైస్ పెట్టేశానండి కుక్కర్లో. నార్మల్గా క్యారెట్ కూరేసి ఉల్లిపాయలు ఫ్రై చేసి లైట్గా ధనియాల పొడి వేసి సింపుల్గా చేస్తున్నానండి అంతే. తర్వాత వచ్చేసి ఇక్కడ కార్న్ కూడా ఉడకపెట్టి పెట్టాను. ఇది ఉడికిపోయింది. ఇందులో కొంచెం మిరియాల పొడి, చిటికెడు, చాలా కొంచెం కారం, చిటికెడు ఉప్పు వేసేసి మిక్స్ చేసేసి వాళ్ళకైతే స్నాక్స్లోకి పెడుతున్నాను అనమాట. ఇది ఇంకా మా శ్రీయాన్షి పాప ఏంటో ఇంట్లో ఏం చేసినా ఈ మధ్యన అయితే ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదండి. స్నాక్స్ వెనక్కి తెస్తుంది. లంచ్ మరి ఏం చేస్తుందో నాకు తెలియట్లేదు. లంచ్ బాక్స్ ఖాళీగానే వస్తుంది. మళ్ళీ నైట్ ఇంట్లో డిన్నర్ పెడతాను కదా, డిన్నర్ కూడా తినట్లేదు. అసలు ఏంటో అర్థం కావట్లేదు ఈ మధ్యన నాకు. సో దీనికోసం అయితే ఒక సొల్యూషన్ చూస్తున్నాను అనమాట. మరీ ఎక్కువ పెట్టినా తినరు కదా అని చెప్పేసి కొంచెం కొంచెం పెట్టాను అంతే. ఇంకా తర్వాత లంచ్ బాక్సులు కూడా ప్యాక్ చేయాలండి. దీనికన్నా ముందు అయితే ఫస్ట్ వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ కింద ఇంకా స్పెషల్గా వేరే ఏం చేయలేదండి. ఇదిగోండి ఈ క్యారెట్ రైసే కొంచెం మెత్తగానే వండానులేండి. ఇదే కొంచెం అయితే పెట్టేశాను అనమాట ఇద్దరికి. పెట్టేసి ఇంకా దాన్నే మళ్ళీ బాక్సెస్లో కూడా పెట్టేసి ఇదిగోండి స్నాక్స్, స్పూన్స్, లంచ్ అన్నీ ప్యాక్ చేసేసాను. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే 4 వాటర్ బాటిల్స్ పట్టేశాను. 2 ఏమో నార్మల్గా ఇలాగా లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేస్తానండి. ఇంకో 2 వాటర్ బాటిల్స్ వచ్చేసి వాళ్ళకి నార్మల్ బ్యాగ్లో అయితే పెడతానమాట. సో వాళ్ళు నార్మల్ టైంలో తాగడానికి, అలాగే లంచ్ టైంలో తాగడానికి. మరి ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వను వాటర్. అందులో హాఫ్ బాటిల్, ఇందులో హాఫ్ బాటిల్ అనమాట. ఇంకా తర్వాత ఈ పిల్లలిద్దరూ కూడా స్నానాలు చేసేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయారు. వీళ్ళకి జడలు వేయాలి. ఇంకా అదే శ్రీయాన్షి బాబుకి జడ వేయాలి, ఆశ్రిత్ బాబుకి అయితే జుట్టు దువ్వాలి. ఇంకా మార్నింగ్ నాకు చాలా హడావుడి అయిపోతూ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా మాట వినరు అనమాట. ఫాస్ట్గా మీరు కూడా రెడీ అయిపోతే టైం సేవ్ అవుతుంది కదా అంటే ఇంకా అన్నీ చేయించుకోవాలని చెప్పేసి అలా కూర్చుని ఉంటారు. ఈ లోపైతే మా శ్రీయాన్షి పాప రబ్బర్ బ్యాండ్స్, కోంబ్, అలాగే పౌడర్ డబ్బా తెచ్చి పక్కన పెట్టుకోమని చెప్పాను. పెట్టుకుంది. దానికి జడ అయితే వేస్తున్నాను. ఆ రోజైతే నేను జడ వేసే టైంకి వచ్చేసి 8:30 అయిపోయిందండి. 8:30కి వీళ్ళు ఇంట్లోంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. 8:35, 8:37 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యారు. ఇంకా ఫాస్ట్గా పాపిడి కూడా సరిగ్గా రాలేదు, నేను చూసుకోలేదు, తర్వాత చూశాను. అలాగే 2 పిలకలు అయితే వేసేసి పంపించేస్తున్నాను. ఇక్కడ చూడండి టైం అయిపోతుంటే దానికి ఏం పట్టట్లేదు. చాలామంది ఏంటంటే చిన్నపిల్లల్ని కొన్ని అనకూడని మాటలన్నీ అనేస్తూ ఉంటారండి. అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు అని కూడా మర్చిపోతారు. వాళ్ళు లేడీసే, వాళ్ళు తల్లులను కూడా మర్చిపోతారు. ఏదో వాళ్ళ పిల్లలు ఎప్పుడు అల్లరి చేయరు, వాళ్ళ పిల్లలు ఎప్పుడు ఏడవరు, లైఫ్లో ఎప్పుడు ఏడవలేదు పుట్టినప్పటి నుండి అన్నంత కటింగ్ కొడతారనమాట. అంత నీతులు సామెతలు చెప్పేస్తారు. ఎదుటి వాళ్ళ పిల్లల్ని ఒక మాట అనేసి ఒక శాపం పెట్టేసి చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. ఈజీగా తీసుకోవాలి మళ్ళీ నేను ఏమైనా మళ్ళీ తిరిగి తిట్టాను అనుకోండి, మేము కామెంట్స్ చేస్తున్నాం ఆ మాత్రం తీసుకోలేకపోతుంటే సోషల్ మీడియాలో ఎందుకు ఉంటామంటూ కామెంట్స్ కూడా పెడతారు. పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనే కాదు ఎవ్వరు తీసుకోరు, అది గుర్తుపెట్టుకోండి. ముందే చెప్పేస్తున్నా, ఎవ్వరు ఏమనుకోకండి. వాళ్ళని పేరున దులపాలి అని నిర్ణయించుకున్నాను అనమాట ఈ వీడియోలో. అంటే నేను అందరినీ అనట్లేదు. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి, పిల్లల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది ఏంటంటే వాళ్ళు నార్మల్గానే ఉంటాం మనలాంటి వాళ్ళందరూ కూడా. కొంతమందికి కొంచెం పిచ్చి ఉంటుంది అనమాట. అలాంటి పిచ్చి వాళ్ళు ఏంటంటే ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళని తిట్టచ్చు, పర్వాలేదు, ఇంకెంత నీవు ఓరుకుంటాను చెప్పండి. సో దానికన్నా ముందు, తిట్టడం కన్నా ముందు ఇక్కడ నేను కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చేసుకుంటే చేదు ఉండదండి. ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని చెప్తున్నాను జస్ట్ అంతే. ఏం లేదు, కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్, కారం వేసేసుకుని మంచిగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుని కాకరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలన్నమాట, పచ్చిదనం లేకుండా. ఆ తర్వాత మనం ఇక్కడ మిక్సీ పట్టుకున్నది కూడా అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫైమా బ్యాగ్ అంటండి, చిన్నపిల్లని ఎలా ఉంటుందో చూడండి. దీనిలాంటి ముండకి లైక్ ఇవ్వాలి, పంది అని కామెంట్ పెట్టింది పద్మావతి అంట. నేనైతే చెంప పగలు కొడతా. ఇంతకీ వీళ్ళు ఇవన్నీ ఎందుకు అన్నారో కూడా చెప్తాను లాస్ట్లో. సెకండ్ హరిణి నాథ్ అంట.
పిచ్చి ఉండేవాళ్ళు మాత్రమే ఇతరులను కరుస్తారంట. ఓకే, మీ పాప శివరామ్ మోహన్ అంటండి ఇది కామెంట్ పెట్టేవాళ్ళు. మీ పాప తిండిపోతా ఏంటి ప్రతిదానికి ఓవర్ ఎగ్జైట్ అవుతుంది. పాప ఒక చిన్న చాక్లెట్ కోసం బన్నీ అక్కని గట్టిగా కొరికేసింది. లలితాజ్ అంటండి, నేనైతే ఇంకోసారి ఇలా చేయకుండా చెంప చెల్లు అనిపిస్తా. ఇలానే వేరే వాళ్ళని కొరికితే ఎలా అండి? నాకు 5 years పాప 8 years బాబు ఉన్నారు. గారాబం ఎక్కువ, వద్దు మళ్ళీ కష్టం. ఓకే అండి, అసలు 5 yearsలోనే ఇలా ఉంటే చెంప పగలగొట్టేయాలి. శ్రీయాన్షికి అసలు బుద్ధి లేదని ఒకరు పెట్టారు. వాళ్ళు ఎవరంటే అంబిక మొక్కల అంటండి. ఓకే, సిగ్గులేని పాప అని ఒకరు పెట్టారు. నారాయణ. శ్రీయాన్షి వెరీ వర్స్ట్ గర్ల్. రెడ్డి రామకుమారి అంటండి. ఓకే, కొరుకుతూనే ఉంటుంది కోపం వస్తే. ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఆల్మోస్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మీ పాపకి. మీ క్యూట్ ఏమో ఇవి చూసేవాళ్ళ కంపరంగా ఉంది అంట. హర్షిత అంట. ఓకే అండి, ఇంకా కొన్ని కామెంట్స్ వచ్చాయి. కొన్ని అయితే నేను డిలీట్ చేశాను. ఇంకొకరు కూడా ఎవరో తిండిపోతని పెట్టారండి. నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. శ్రీయాన్షి పాప ఏంటంటే చాక్లెట్ కోసం బన్నీని కొరికిందని ఒక వీడియో పెట్టాను. కొరకడం కరెక్ట్ కాదు. ఓకే, దానికి ఎలా పెట్టాలంటే అలా కొరకూడదనో లేదో చిన్నపిల్లలకి చెప్పే విధానంగా చెప్పాలి. వీళ్ళు ఎలా పెడుతున్నారంటే తిండిపోతే ఏంటండి నాకు తెలియకడుతాను. చాక్లెట్ కోసం ఏడిస్తే అది ఫుడ్ సరిగ్గా తినదు శ్రీయాన్షి. ఇది గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను. దాని వాళ్ళకని చూస్తేనే మీకు అర్థమై ఉండాలి ఫుడ్ సరిగ్గా తింటుందో తినదో అనేసి. అన్నం సరిగ్గా తినదు, హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్ తినదు, స్వీట్స్ తినదు, కేక్స్ కూడా తినదు. వీడియోలో కూడా చూపిస్తాను మీకు అది నేను. అండ్ మీరు ఎలా పెడతారండి తిండిపోతని? చాక్లెట్స్ తింటుంది, లేస్ ప్యాకెట్స్ అవి తింటుంది. ఓకే, నేను కాదనట్లేదు. ఆ చాక్లెట్ కోసం ఇలా కొరికిందంటే బన్నీ నేను ఇవ్వను నీకు చాక్లెట్ అని చెప్పేసి కొంచెం ఏడిపించింది. సో దానికి కొరికింది, నేను కాదనట్లేదు. అది తప్పే, కొరకడం తప్పే. బట్ అది చిన్నపిల్ల కదా, 5 years కదా, కొంచెం మనం అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఇంత అసేకరంగా తిండిపోతూ అలాంటిది కంపరంగా ఉంది, ఇంకొకటి అని పెడుతున్నారు. పిల్లని చూస్తే కంపరంగా ఉందా? అసలు మనుషులేనా? నాకు అర్థం కావట్లేదు. కొంతమంది పిల్లలు బాగా సైలెంట్ ఉంటారు, కొంతమంది పిల్లలు కొంచెం అల్లరిగా ఉంటారు. ఇప్పుడు అల్లరిగా ఉందని చెప్పేసి ఏదైనా ఊర్లో వాళ్ళందరినీ కొరుకుతుందా, లేదంటే స్కూల్లో ఎవరినైనా కొరికిందా, లేదంటే ఏం లేదు కదా. ఇప్పుడు అది బన్నీతో నాతో వాళ్ళ అన్నయ్యతో కొంచెం ఇలా కొరకడం కొట్టడం అదే కొంచెం ఇలాంటివి చేస్తుంది అనమాట, అల్లరి పనులన్నీ. సో దానికి మేము మా ముగ్గురితో ప్రవర్తించిన మేమేం ఊరుకోమనుకోండి, దానికి పడే డోస్ పడుతుంది, దెబ్బలు పడతాయి. మీరు గారాబం చేస్తున్నారు, ఒక దెబ్బ కూడా కొట్టరని మీరు ఏదో మా ఇంట్లో ఉన్నట్టు చూసినట్టు చెప్పేస్తున్నారు. నేను దానికి కూడా ఫీల్ అవ్వట్లేదు. మరీ కొంచెం డైలాగ్స్ వదిలేస్తున్నారండి, మాట జారుతున్నారు. చెంప పగల కొడతా అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేశారు. అందులో నేను ఒకళ్ళదో ఇద్దరితో చెప్పాను అంత చదివి. అసలు మీ చెంపలు మీరు పగల కొట్టుకోండి. ఎందుకో చెప్పనా నేను ఇలా అన్నాను. మీరు చిన్న పిల్లని అంటున్నారు కదా, కొరికిందని చెప్పేసి ఇన్ని చెత్త కామెంట్స్ పెట్టేశారు కదా. మరి మీరు ఇంత వయసు వచ్చి ఒక 5 సంవత్సరాల పిల్ల కోసం ఇంత అసహ్యంగా కంపరంగా ఉంది, చాక్లెట్ కోసం అయితే తిండిపోతని పెట్టేశారు. ఇద్దరు పెట్టారు ఆ కామెంట్, తిండిపోత అనేసి. ఇంత చండాలంగా నోటికి ఎంత వస్తుందో వల్గర్గా మాట్లాడుతున్నారు కదా. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏం పెంపకం పెంచారు? అసలు మిమ్మల్ని సరిగ్గా పెంచి ఉంటే మీకు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఈరోజు ఉండేవి కాదు కదా. చిన్నపిల్లల్ని పడేయడవడం, చిన్నపిల్లల్ని తిట్టడం, మీకు ఇందా నీతులు చెప్పేవాళ్ళు కాదు కదా. నాకు చెప్పండి, మంచిగా చెప్పండి, కొంచెం చెప్పండి పిల్లకి, అలా చెప్పండి. అంతేగాని ఏదో పెద్ద తీసి పడేసినట్టుగా డైలాగ్స్ వేస్తూ కూర్చుంటే నా కూతురు నేనైతే ఊరుకోను. అదేవిధంగా ఈ విషయాన్ని అర్థం చేసుకుని చాలామంది ఇలా కూడా పెట్టారండి. ఎందుకంటే చిన్నపిల్లకి బ్యాడ్ కామెంట్స్ పెడతారు, పిల్లలు తెలియక చేస్తారు, మనం మంచిగా చెప్పాలి, ఇలా కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఈ సొసైటీ ఇలా ఉంది. మొత్తం అంతా చీడ పురుగులతోనే నిండిపోతే వేరేలా ఉండేదేమో. ఇంత పెద్ద పెద్ద మాటలు అనాలని, ఎవరిని ఏదైనా అనాలని నాకు బూతులు పెడతారండి. నిజంగా చెప్తున్నాను, కొన్ని బూతులు చెప్పుకోలేం, అలాంటి బూతులు కామెంట్స్ పెడతారు. కానీ నేనేం రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నా సరే వేస్ట్గా ఎన్నైనా మాట్లాడతారని నేను సైలెంట్గా క్వైట్గా ఆ కామెంట్ డిలీట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. కానీ చిన్నపిల్లల్ని ఇలాగా టార్గెట్ చేసి అంటున్నారు చూసారా, అది నాకు నచ్చట్లేదు అనమాట. సో ఇక్కడైతే ఏంటంటే కారపూస ప్రిపేర్ చేసాం అమ్మ వాళ్ళ ఇంట్లో. ఎక్కువ కాదులేండి, కొంచెం ఏదో పండగల్లో ఏం చేసుకోలేదు, అమ్మమ్మకి హెల్త్ అసలు బాగాలేదు అప్పుడు, అందుకని సరదాగా చేసామన్నమాట. ఇక్కడ చాలా బాగా వచ్చింది, కానీ ఎందుకో ఈ క్లిప్పింగ్ కలర్ మారిపోయిందండి నాకు ఎడిటింగ్ చేస్తుంటే. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా మొహాలు కూడా ఎందుకో వేరే కలర్లో వస్తున్నాయి. మరి ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా ఉంటుందో తెలీదు. నార్మల్ వీడియో అయితే వేరే కలర్లో ఉంది, బాగుంది. సో ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్నది. ఎవరికైనా హర్ట్ అయ్యి ఉంటే సారీ.
బట్ పిల్లని అలాంటి మాటలంటే ఎవరు ఊరుకోరు కదండి. అంటే నేను డైలీ వ్లాగ్స్ షేర్ చేస్తాను, సరదాగా ఇలా దాని అల్లరి పనులు కూడా నేను పెడతాను కాబట్టి సరదా అంటున్నాను. మళ్ళీ ఇది కూడా బ్యాడ్ కామెంట్ అనకండి, పెట్టకండి. దీనికి కూడా సరదా అంటే ఏం లేదండి, కొరకడం, ఏడవడం ఇదంతా తప్పే కాదనట్లేదు. ఇవన్నీ ఎప్పుడు ఎవరు చేస్తారు? చిన్నపిల్లలు చేస్తారు, అది కూడా వాళ్ళ ఇంట్లో ఎవరి పేరెంట్స్ దగ్గర వాళ్ళు చేస్తారనమాట. అంటే అందరూ కాదు. మరి మా ఆశ్రిత్ కొంచెం సైలెంట్గానే ఉంటాడు. అలానే వాడు ప్రతి నిమిషం సైలెంట్ టైం కాదు, అలా చేయాల్సిన టైంలో చేస్తాడు. అది కూడా ఏంటంటే మా మా దగ్గర మాత్రమే, ఇంట్లో మాత్రమే, బయట అయితే ఏం చేయరండి. దానికి మేము ఖచ్చితంగా వాళ్ళని కొడతాము, పనిష్మెంట్ ఇస్తాను నేను. ముఖ్యంగా ఎవరేమన్నా ఎవరు అడ్డొచ్చినా సరే నేనైతే వాళ్ళకి 2 పీకుతాను ఖచ్చితంగా. అదేదో నాకు తెలియదు అన్నట్టు కంపరంగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని మీరెవరండి పెట్టడానికి? నాకు అర్థం కావట్లేదు నా పిల్లల గురించి. మొత్తానికి కారపూస అయితే అదిగోండి ఒక డబ్బాలో సగానికి వచ్చిందనమాట. ఇంక అమ్మ వాళ్ళు సగం, మేము సగం అయితే తీసుకున్నాము. తర్వాత అయితే ఇంకా కొంచెం పిండి మిగిలితే అందులో ఉల్లిపాయలు కలిపేసి ఇలాగా అది అమ్మ అయితే ఇది చేసిందనమాట, పకోడీ. ఇంకా నేను ఏం రెసిపీ చెప్పలేదండి, నాకు ఈ గోల్తోనే సరిపోయింది. కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను, ఎవరికైనా రెసిపీ కావాలి అనుకుంటే. తర్వాత నేను ఇంట్లో అయితే ఇంకా నైట్కి టొమాటో పికిల్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా 2 పూటల్లోనే అయిపోతుంది మాకు, అంత టొమాటో పికిల్ అంటే ఇష్టం అనమాట. ఇంకా కర్రీ ఏం చేయట్లేదు, జస్ట్ ఇలా టొమాటోలు కట్ చేసేసుకుని చింతపండు సాల్ట్ వేసేసుకుని మగ్గబెట్టేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో ఆవాలు, మెంతులు, గుండా, సరిపడినంత కారం, సాల్ట్ అన్నీ వేసుకుని ఇంగో నూనె వేసేసుకుని మనం టమాటో, ఇంకా మనకైతే ఇది ఎక్కువ అంతలా నిలవేమి ఉండదండి. ఒక 10 days అలా ఉంటుంది అనమాట, 15 days అలా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 days కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే చిన్న తడి తగిలినా పాడైపోతుంది కాబట్టి మనకి 1 or 2 days బయట ఉన్నా కనీసం 3rd day నుంచి అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని వాడుకుంటే బెటర్. చాలా టేస్టీగా ఉంటుంది. మనం టమాటాలు ఎండబెట్టి చేస్తాం కదా, దానికన్నా కూడా ఇదే బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ ఇదే ఇష్టం అనమాట. ఇంకా చాలామంది ఏంటంటే దీన్ని మిక్సీ పట్టి చేస్తారు, అలా కూడా చేయొచ్చు. బట్ ఇలా టొమాటో ముక్క తగిలినట్టు ఉంటుందని ఇలా చేస్తున్నాను. మిక్సీ పట్టి వెల్లుల్లిపాయలతో పోపు పెట్టుకుంటారు, అది కొంచెం వేరే టేస్ట్ ఉంటుంది. సో ఇలా కూడా బాగుంటుంది. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్ గైస్.